తల్లి ప్రార్థన అనే కార్యక్రమానికి తల్లులందరికీ స్వాగతం. మొట్టమొదటగా హ్యాపీ ఫీస్ట్ మీ అందరికీ, స్పెషల్గా రోజరీ టీంకి, విజ్ఞాపనకర్తలకి ఈ తల్లి ప్రార్థన అనే కార్యక్రమం కోసము ప్రార్థన చేస్తున్న తల్లులందరికీ హ్యాపీ ఫీస్ట్ అండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 45వ వచనంలో ఎలిజబెత్ అమ్మ దేవుణ్ణి స్తుతిస్తూ మరియ తల్లిని ఉద్దేశించి ఒక మాట చెప్తుంది. లూకాసు వార్త 1వ అధ్యాయం 45వ వచనం, ప్రభువు పలికిన మాటలు విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు అని అంటుందండి. అంటే ఏ వాగ్దానం అయితే మరియ తల్లి పొందుకుందో ఇది జరుగుతుంది అని నువ్వు నమ్మిన నీవు, విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు అని పలుకుతుంది. ప్రియులరా, ఈరోజు అదే అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. తల్లి మరియలో ఉన్న అభిషేకం ఏమిటి అంటే, ఆమె గాబ్రియేలు దూత తర్వాత దర్శించబడిన తర్వాత ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వస్తుంటున్నప్పుడు ఆమె వందన వచనం చెప్తుంటే ఎలిజబెత్ అమ్మ పైకి పరిశుద్ధాత్మ దిగి వచ్చిందంట. ఆమె ఎందుకు వచ్చింది అంటే ఎలిజబెత్ అమ్మకు పరిచర్య చేయడానికి వచ్చింది అని మనం బైబిల్లో చదువుతున్నాం. ప్రియులరా, ఈరోజు ప్రియ తల్లి, ఈ తల్లి ప్రార్థన అనే కార్యక్రమంను చూస్తుండగా ఎట్లాగైతే తల్లి మరియా ఇంకొక తల్లిని దర్శించింది ఎలిజబెత్ అమ్మను, అలాగే మనమందరం కూడా ఈరోజు తల్లి మరియా జన్మదినం మనం కొడియాడుతుండగా ఒక తల్లి ఇంకొక తల్లిని దర్శించాలి. అదే ఈ వచనం నుంచి మనం నేర్చుకుంటున్నాం. తల్లి ఇంకొక తల్లిని బలపరచాలి. ఎందుకంటే ఒక తల్లికే తెలుసు ఇంకొక తల్లి కన్నీరు, బాధ, వేదన ఇవన్నీ. కనుక ఇది మీకు ఆశీర్వాదకరమైతే మీరందరికీ ఫార్వర్డ్ చేయండి, తల్లులందరికీ మీరు ఫార్వర్డ్ చేయండి. పిల్లరా, మనం వాక్యంలో మనం చూస్తున్నాము, మనము మన తర్వాత మనము ఏమి వదిలిపెట్టి వెళ్తున్నాం. కొన్నిసార్లు తరాల నుంచి కొన్ని మనని వెంబడిస్తూ వస్తుంటాయి. కొంతమందికి టాలెంట్స్ వస్తాయి, అంటే వాళ్ళ కుటుంబంలో ఎవరైనా పాటలు పాడుతుంటే వాళ్ళు కూడా పాడతారు, ఆర్ట్ చేస్తుంటే అది వస్తుంది. ఇలా చాలా విషయాలు కొన్ని తరాల నుంచి ఆ కుటుంబాన్ని వెంబడిస్తాయి. కొంతమంది మ్యూజిక్ కొట్టే వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో అందరూ మ్యూజిక్ కొడతారు, వాళ్ళు ఏం నేర్చుకొని అవసరం లేదు, వాళ్ళకి దేవుడు ఇచ్చేస్తాడు ఆ తలంతు. ఇంకొన్నిసార్లు ఒక ఇల్లు తరతరాల నుంచి వాళ్ళు ఆ ఇంట్లోనే ఉంటారు, భూమి, బంగారము, ఇలా ఏదో ఒకటి వదిలిపెట్టి వెళ్తూ ఉంటారు నెక్స్ట్ తరానికి. అయితే ఈరోజు ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే, మనం ఏమి వదిలిపెట్టి వెళ్ళాలి, ఏది వదిలిపెట్టి వెళ్ళాలని మరి ఈ కార్యక్రమం చూసిన తల్లులు ప్రార్థించాలి అని మనం చూస్తే, ప్రియులరా, ఏది మనం వదిలిపెట్టి వెళ్ళినా సరే అది వాళ్ళని బాగు చేస్తుందో చేయదో తెలియదు. నాకేం పెట్టాడు, నాకేముంది అంటారు చాలాసార్లు. కానీ ఈరోజు ఒకటి జీవితాలు బాగు చేసేది ఒకటి దేవుడు చెప్తున్నాడు. అది యెషయా గ్రంథము 59వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తున్నామండి. అదేంటంటే ప్రియులరా, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 21వ వచనం, దిస్ ఈజ్ మై కవెనెంట్ విత్ దెమ్ విచ్ ఐ మై సెల్ఫ్ హ్యావ్ మేడ్, సేస్ ద లార్డ్, మై స్పిరిట్ విచ్ ఈజ్ అపాన్ యూ అండ్ మై వర్డ్స్ దట్ ఐ హ్యావ్ పుట్ ఇన్ యువర్ మౌత్ షెల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యువర్ మౌత్ nor from the mouth of your children's children from this time forth and forever, says the Lord అని మనం చదువుతున్నాం. ఇదేంటి బానక్క ఇంగ్లీష్లో చెప్తున్న వాక్యం అనుకోకండి ప్రియులరా. ఇది NRSV క్యాథలిక్ ఎడిషన్లో ఈ వచనం, అంటే తెలుగులో ఇంగ్లీష్లో కలిపి చదువుతుంటున్నప్పుడు కరెక్ట్గా చక్కగా దీంట్లో ఉంది కనుక నేను ఇది చదువుతున్నాను, మనం అర్థం చేసుకోవడానికి, గ్రహించడానికి. ప్రియులరా, అంటే ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడు కొన్ని పదాలు వాటి అర్థాలు డైల్యూట్ అయిపోతాయి కనుక దీని నుంచి నేను చదువుతున్నానండి. అక్కడ వాక్యం ఏమంటుందంటే ప్రియులరా, నేనే మైసెల్ఫ్ అని చదువుతున్నాం, నేనే వారితో నిబంధన చేస్తున్నాను. అదేమిటి అంటే, నా ఆత్మను వారిపైన ఉంచి నేను నీ నోటిలో ఉంచిన మాటలు నీ పిల్లల నోటి నుండి
ఇది మొదలుకొని ఎప్పుడు అవి తొలగిపోవు అని అర్థాన్ని గ్రహిస్తున్నాం ఈ వచనం నుంచి మనం. అంటే ప్రభు ఒక నిబంధన చేస్తున్నాడు. ఆ నిబంధన ఏంటంటే, నేను నీ నోటిలో ఉంచిన మాటలు నీ పిల్లల నోటి నుంచి, నీ పిల్లల పిల్లల నోటి నుంచి ఇది మొదలుకొని తొలగిపోవు అనే ఒక వాగ్దానాన్ని ఈ 8వ రోజు మనము ధ్యానిస్తున్నాం ప్రియులరా. దేవుని వాక్యం ఈ రోజులో చూడండి, ఫోన్కి ఎంత అడిక్ట్ అయిపోయారంటే, ఇప్పుడు పిల్లలు ఫోన్కి అడిక్ట్ అయిపోయారు అంటున్నాం కదా, తల్లులు కూడా అడిక్ట్ అయిపోతున్నారు. రకరకాలవి చూస్తూ 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 సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. దేవుని వాక్యం చదవడానికి, వినడానికి ఇప్పుడు చూడండి, వాక్యం ఒక 5 నిమిషాలు ఎక్కువ రానియండి, తీసి పడేస్తారు దాన్ని. ఒక సినిమా రానియండి, సీరియల్ రానియండి, ఒక రీల్స్ రానియండి, చీర ఎట్లా కట్టుకోవాలో చూపిస్తారు, ఏది కొనాలో చూపిస్తారు. కొన్నిసార్లు కొనకపోయినా వాటిని తిప్పుతూనే చూస్తూనే ఉంటారు. పిల్లరా, ఈరోజు తల్లులందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. అదేమిటి అంటే, ఆయన అంటున్నాడు, ప్రియ తల్లి, నేను నీతో ఒక నిబంధన చేస్తున్నాను. ఆ నిబంధన ఏమిటి అంటే, నేను నీ నోటిలో ఉంచిన మాటలు. మన నోటిలో ఏం మాటలు ఉన్నాయి? కొంతమంది మాట్లాడారంటే బూతులే, కొంతమంది మాట్లాడారంటే కొట్టినట్టే ఉంటుంది ఆ మాట. అంటే ఇంకొక మాట ఉండదు వేరే వాళ్ళకి. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, నీ మాట ఉప్పు వేసినట్టుగా ఉండాలంట, నీ మాట ఔషధంలా ఉండాలంట, నీ మాట వేరే వాళ్ళని కట్టేటట్టు మాట ఉండాలంట. అంటే అటువంటి మాటలు మనం కలిగి ఉండాలి. అందుకే యేసుప్రభు వాక్యం బోధిస్తున్నప్పుడు మనుషులు వచ్చి ఏమంటారు తెలుసా, ఈయనకి ఇటువంటి దయగలిగిన మాటలు ఎక్కడివి అంటే, ఆ మాటల్లో దయ ఉండాలి, కనికరం ఉండాలి. చూడండి, తల్లి దగ్గరికి బిడ్డలు ఎటువంటి స్థితిలో అయినా రాగలుగుతారు. ఎందుకో తెలుసా, బిడ్డల పట్ల తల్లికి కరుణ ఉంటుంది, ప్రేమ ఉంటుంది. కాబట్టి పిల్లలు ఏం చేసి వచ్చినా సరే తల్లి ప్రేమగా మాట్లాడుతుంది. కనుకనే ఎవరి దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా బిడ్డలు వచ్చి ఏదైనా తల్లితో చెప్తారు. ఎందుకంటే తల్లి ప్రేమ కలిగింది. వాక్యం ఏమంటుందంటే, బైబిల్ గ్రంథంలో ఇర్మియా ప్రవక్తను చూసినప్పుడు, ఎహెచ్కేలు ప్రవక్తను చూసినప్పుడు, యోహానును మనం చూసినప్పుడు, దేవుడు వారి నోటిని ముట్టి ఆయన మాటలు వారి నోటిలో ఉంచాడంట. గ్రంథ వాక్యాన్ని తినిపించాడు అని మనం చదువుతున్నాం. ఎందుకంటే వాళ్ళ జీవితము మార్పు చెందాలంటే, ఆ మార్పు చెందడానికి ముందు దేవుని మాటలు వాళ్ళ నోట్లో ఉండాలి. అందుకే పెద్దలు చెప్తుంటారండి, నోరు మంచిదైతే ఊరంతా మంచిదేనంట. మంచిగా మాట్లాడగలిగితే ఎవరైనా నీకు సహాయం చేస్తారు, ఎవరైనా నీతో నిలబడతారు. ఈ నోరే మంచిది కాదనుకోండి, ఎక్కడ సహాయం ఉండదు. అందుకే దేవుని వాక్యం ఈరోజు ఏం చెప్తుందంటే, తల్లి నీ నోరు మంచిగా ఉండాలి, నీ నోరు దేవుని వాక్కుతో నింపబడి ఉండాలి. అందుకే ఆయన ఏమంటుండంటే, నా మాటలు నేను నీ నోటిలో పెట్టిన మాటలు అంటుండు. బైబిల్ చెప్తుంది, ఐగుప్తు నుండి నేను నిన్ను పిలిచాను, నీ నోరును బాగుగా తెరువుము, నేను దాన్ని నింపేదను అని అంటున్నాడు. కొంతమంది మాట్లాడితే ఎట్లుంటుందంట అండి, ఇంకొక మాట వాళ్ళతో మనం మాట్లాడలేం. అంటే వాళ్ళు, నేను ఏదైనా టాలరేట్ చేస్తానండి, రూడ్గా ఎవరైనా నాతో మాట్లాడితే మాత్రం నాకు నచ్చదండి, అట్లా టోనే నచ్చదు. మా పాప కొన్నిసార్లు ర్యాష్గా జవాబిస్తే నేను పిలిచి చెప్పేదాన్ని, ఇది నువ్వు మార్చాలి, నువ్వు సత్యం మాట్లాడినా సరే, కరెక్ట్గా మాట్లాడినా సరే, ఇలా రూడ్గా నువ్వు మాట్లాడద్దు. నేను టాలరేట్ చేయలేనండి రూడ్గా మాట్లాడితే. అయితే పిల్లరా, అంటే వాక్యం చెప్తుంది కదా, నువ్వు వేరే వాళ్ళు నీకేం చేయాలనుకుంటారో నువ్వు అది చెయ్యాలి. సో మనం ఏం విత్తుకుంటామో అదే మనం కోసుకుంటాం. కనుక ఈరోజు వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన నీ నోటిలో ఉంచిన మాటలు నీ నోటి నుంచి, నీ పిల్లల నోటి నుంచి ఎప్పుడు తొలగిపోవు. అంటే దేవుని మాట ఒక వ్యక్తికి మాత్రమే కాదు. చాలాసార్లు మనం బైబిల్ చదువుకుంటుంటే ఏమనుకుంటామంటే, ఇది నేనే చదువుతున్నా, ఇది నాదే, నా తర్వాత నా పిల్లలు వాక్యం చదువుతారో చదవరో తెలీదు అని మనం అనుకుంటాం. కానీ ఈరోజు ప్రియ తల్లి, అట్లా అనుకుంటున్న ప్రతి ఒక్క తల్లిని దేవుడు బలపరుస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు అంటే, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినప్పుడు, ఇది తరాలకు నిబంధన ప్రియులరా. ద్వితీయోపదేశకాండం 7:9లో వాక్యం అంటుంది, ఇదిగో ఆయన మాత్రమే నిక్కముగా దేవుడు, ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను పాటించు వారిని తరతరముల వరకు ఆయన దీవించును, కరుణించును అని మనం వాక్యం చూస్తున్నాం. అంటే ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరించే వారికి, అంటే ఆయన మాటకి విలువ ఇచ్చే వారికి తరాల వరకు
ఆయన వారితో నిబంధన చేసుకుంటాడంట. ప్రియ తల్లి, ఈరోజు నువ్వు వాక్యం చదివే ఒక స్త్రీవేమో, అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఈ నిబంధన నీతో ఆగిపోదు, నీ పిల్లలు కూడా ఈ నిబంధనలో కొనసాగుతారు అని మనము చూస్తున్నాం. పిల్లరా, ఇక్కడ 2 వ్యత్యాసాలు చూస్తున్నాం. ఒక తల్లి దేవుని వాక్యము చదివి దేవుని వాక్యములో తను ఉంటూ తన తరాలను ఎట్లా నడిపించింది అని మనం చూస్తే 2 తిమోతికి రాసిన లేఖ 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే పిల్లరా, అక్కడ వాక్యం పలుకుతా ఉంది. ఈ వచనానికి ముందు సామెతల గ్రంథము 31వ అధ్యాయం 26వ వచనం చూస్తే ఆమె కృపగలిగిన ఉపదేశం చేయునంట, జ్ఞానముతో నోరు తెరుచునంట. ఒక మనిషి మాట్లాడుతుంటేనే వాళ్ళకి జ్ఞానం ఉందా జ్ఞానం లేదా అర్థమైపోతుందండి. మనిషి మాట బట్టి మనకు తెలిసిపోతుంది. పిల్లరా, ఇది నా మాట కాదు, బైబిల్లో చెప్తుంది. సామెతల గ్రంథము 31వ అధ్యాయం 26వ వచనం ఏం చెప్తుందంటే ఆమె దయగలిగిన మాటలు మాట్లాడుతుంది, కృపగలిగి ఉపదేశం చేస్తుంది అని మనము చూస్తున్నాం. అలాగే 2 తిమోతి 1:5లో పిల్లరా, అక్కడ పునీత పౌలు గారు తిమోతిని చూస్తున్నారు. తిమోతిని చూస్తున్నప్పుడు ఆయన ఏమంటున్నాడో తెలుసా? తిమోతిని మాత్రం కాదు ఆయన చూస్తున్నది, తిమోతి వాళ్ళ తల్లిని, ఆమె యునేక తల్లి లోయిని పౌలు గారు చూస్తున్నారు. ఆయన అంటున్నాడు, నిష్కపటమైన ఈ విశ్వాసము నేను నీ అవ్వ అయిన లోయలో చూశాను, అలాగే మీ అమ్మ అయిన యునేకలో చూశాను, అదే విశ్వాసము నీ లోపల చూస్తున్నాను అంటాడు. కొంతమంది అంటారు కదండి, అచ్చం ఈ అమ్మాయి వాళ్ళ అమ్మలాగే మాట్లాడుతుంది, అచ్చం ఈ అబ్బాయి వాళ్ళ అమ్మలాగే ఉన్నాడు, అమ్మలాగే మాట్లాడుతున్నాడు అని అంటుంటాం. అయితే పౌలు గారు తిమోతిని చూసినప్పుడు ఏం చూస్తున్నాడు తెలుసా అండి? అప్పటికి లోయి ఉందో చనిపోయిందో మనకు తెలియదండి, బట్ ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే దీర్ఘాయుష్యు దేవునిలో ఉన్న స్త్రీ కనుక దేవుడు తప్పకుండా దీర్ఘాయుష్యు ఆమెకి ఇచ్చి ఉంటాడు. అయితే పిల్లరా, ఆయన మొట్టమొదట నీ అవ్వ అయిన లోయలో నేను చూస్తున్నాను అంటున్నా. అంటే మీ అమ్మమ్మలో చూశానయ్యా ఈ విశ్వాసము, ఇప్పుడు మీ అమ్మలో కూడా చూశాను, అది నీలో కూడా నేను చూస్తున్నాను అని అంటున్నాడు. అంటే పిల్లరా, మొట్టమొదటగా ప్రభుని విశ్వసించి తరాల వరకు ఆ విశ్వాసము కొనసాగేటట్టు లోయి దేవుడి కోసం నిలబడ్డది. 2 తిమోతి రాసిన లేఖ 3వ అధ్యాయము 15వ వచనంలో మనం ఒక చక్కటి వచనం చదువుతున్నామండి. 2 తిమోతి 3:15లో పిల్లరా, అక్కడ ఒక చక్కటి వచనం చదువుతున్నాం. అదేంటంటే 2 తిమోతి రాసిన లేఖ 3:15లో బాల్యము నుండి నీవు పవిత్ర లేఖనములను ఎరిగి ఉంటివి. ఎక్కడి నుండండి? బాల్యము నుండి ఈ పవిత్ర లేఖనములన్నిటినీ నీవు ఎరిగి ఉంటివి, అవి నీ జ్ఞానమునకు మూలము. ప్రిలరా, చిన్నప్పుడు ఎవరు నేర్పిస్తారు? తల్లి నేర్పించాలి, లేకపోతే అమ్మమ్మ నేర్పించాలి, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు నేర్పించాలి. అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే, నీవు చిన్నప్పటి నుండి దేవుని వాక్యం ఎరిగిన వాడవు గనుక అవి నీ జ్ఞానమునకు మూలము. గమనించాలండి, తిమోతిలో ఆ జ్ఞానం ఎక్కడి నుండి వచ్చిందంటే వాక్యము నుండి జ్ఞానం వచ్చింది. అందుకే మన బిడ్డలకు జ్ఞానం నేర్పించాలి. చూడండి, మన కన్సర్న్ ఏంటంటే ఏ ర్యాంక్ వచ్చింది. నేను తప్పు అనట్లేదు, తప్పుగా తీసుకోకండి. చదువు ఉంటేనే ఈరోజు నిలబడతారు బిడ్డలు. కానీ చదువుతో పాటు బిడ్డలకి దైవ వాక్కు కూడా తల్లులు బోధించాలి. దాని ఇంపార్టెన్స్ కూడా చెప్తూ ఉండాలమ్మా, ఒక్క వచనం చదువు. నువ్వు మాస్కి వెళ్ళినప్పుడు, చర్చ్కి వెళ్ళినప్పుడు, వాక్యం బోధిస్తున్నప్పుడు కొంచెం వాక్యం విను అని మనం వాళ్ళకి చెప్పాలి. మనలాగా మొత్తం ఒకేసారి వాళ్ళు చదవకపోయినా కొంచెమైనా వాక్యం చదవటానికి మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి ప్రియులారా. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే తిమోతికి జ్ఞానము వాక్యము నుండి వచ్చిందంట, అవి నీ జ్ఞానమునకు మూలము, ఆ జ్ఞానమే క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా రక్షణ చేర్చును అంటుంది. అంటే రక్షణార్థమైన జ్ఞానం అంటే ఏంటో తెలుసా అండి? ఇప్పుడు కొంతమందికి చదువు ఉంటుందండి, కానీ ఆ చదువుతో వాళ్ళ జీవితాన్ని కట్టుకోలేకపోతారు. చదువు యాక్చువల్లీ కరెక్ట్ డెసిషన్స్ చేయడానికి మనుషులకు సహాయం చేయాలి, కరెక్ట్గా వాళ్ళ జీవితాన్ని మంచిగా నడిపించుకోవటానికి అది సహాయం చేయాలి. కానీ చదువుకొని కూడా ప్రాబ్లమ్స్లో పడుతూ ఉంటాం కదా. అంత జ్ఞానం ఉండి కూడా చాలా లోకంలో సమస్యలు ఎదుర్కొంటున్నాం మనం.
కారణం ఏమిటి అంటే మనకున్న చదువు కానివ్వండి, మనకు ఉన్న ఈ లోకపరమైన జ్ఞానం కానివ్వండి, అది మనని రక్షణలోకి నడిపించదు ప్రియులారా. దేవుని వాక్యం మాత్రమే మనల్ని రక్షణలోకి నడిపిస్తుంది. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే ఒక తల్లిని చూస్తున్నాం. ఆ తల్లి లోయి తన కుమార్తె యునేకని దేవునిలోకి నడిపించింది. అలాగే తన మనమడైన తిమోతిని కూడా దేవునిలోకి నడిపించి తరతరాలకు దీవెనకరంగా ఉంది. ఎంత ఖచ్చితంగా యెషయా గ్రంథము 59వ అధ్యాయము 21వ వచనము ఈ కుటుంబములో ఈ తరాలలో నెరవేర్చబడ్డది. ప్రియ తల్లి, మనం కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే లోయి నమ్మిన ఆ వాక్కునే మనము నమ్ముతున్నాం. యునేక నమ్మిన ఆ వాక్యమే, యునేక చదివిన ఆ వాక్యాన్నే మనం కూడా చదువుతున్నాం. వాళ్ళు ఎలా తరాలకు దీవెనగా నిలబడ్డారో మనం కూడా అట్లా నిలబడాలి. ఇంకొక తల్లిని మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో ప్రియులారా. 2 రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం చూస్తే, అంటే ఒకవైపు దీవించబడ్డ తరాలు దేవుని వాక్యంలో ఉన్నప్పుడు ఎట్లా తరాలకు చూడండి. పౌలు వంటి అపోస్తులుడితో, పౌలు గారితో సేవ చేయటం అంటే ఆషామాషి కాదండి. అటువంటి వ్యక్తితో నిలబడి దేవుని రాజ్యం కట్టిన తిమోతిని ఒకవైపు మనం చూస్తున్నాం. అది ఎందుకు? లోయి వల్ల. ఇంకొక వ్యక్తిని ఇంకొక వైపు చూస్తున్నాం ప్రియులారా. అంటే దేవుని వాక్యం లేకపోతే ఎలా నాశనం ఆ కుటుంబంలోకి వస్తుందో, ఎలా దేవుని రాజ్యం కూల్చే వాళ్ళగా వాళ్ళు తయారవుతారో అని మనం చూస్తే యెజబేలును చూస్తున్నాం. అహబు, యెజబేలు ఇజ్రాయేలు పరిపాలించిన రాజు రాణిగా ఉన్నారు. ఆమె కుమార్తె అతల్యా అని చూస్తున్నాం మనం. ఈమెకు యెహోరాము అనే ఒక వ్యక్తితో వివాహమైందండి. ఆమెకు ఒక కుమారుడు పుట్టాడు. వాక్యం ఏమంటుందంటే యెజబేలు రాణి ఎంత దుష్టురాలో అంతకన్నా దుష్టత్వం కలిగిన కుమార్తె అతల్య అంట. అతల్య తన కుమారుడైన అహస్య సంతతిని అందరినీ కూడా చంపేసింది ప్రియులారా. అంటే అంత దుర్మార్గత. మనం ఏం చూస్తున్నామంటే యెజబేల్లో ఉన్న దుష్టత్వం అతల్యాకు వచ్చింది. దాని తర్వాత ఆమె తన సంతతిని అంతటిని కూడా చంపేసింది, నాశనం చేసింది. ఒకవైపు కట్టే ఒక తల్లిని చూస్తున్నాం. దేవుని వాక్కులో ఉండి ఆశీర్వాదం తరాలకు తీసుకొని వచ్చిన ఒక తల్లి లోయి, ఆమె కుమార్తె యునేక, ఆమె మనమడు తిమోతిని చూస్తున్నాం. ఇంకొక వైపు యెజబేలుని, అతల్యాని. పిల్లరా, ఈ అతల్య తన వంశానంతటిని చంపేసింది. దాంట్లో ఒక్కరే మిగిలాడు. అది కాదు ఈరోజు మన అంశం. ఒక స్త్రీ ఎలా తన రక్తాన్ని చంపేసింది అంటే ఇంత దుర్మార్గతతో ఎలా ఉంది, తన కుమారుని దుర్మార్గతలో ఆమె నడిపించింది అని మనం చూస్తున్నాం. ప్రియ తల్లి, ఈరోజు నీ బిడ్డలని దేవుని వాక్యానుసారంగా నడిపించే ఒక తల్లిలాగా నువ్వు ఉండాలి. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను నీ నోటిలో ఉంచిన మాటలు నీ పిల్లల నోటిలో, నీ పిల్లల పిల్లల నోటిలో ఇది మొదలుకొని సదాకాలం ఉంటాయి అంటున్నాడు ఆయన. అయితే నువ్వు దేవుని వాక్యం చదివితే అది నీ బిడ్డల జీవితంలో కూడా అది తప్పకుండా ఫలిస్తుంది. ఈరోజు ఇప్పుడు చాలామంది బైబిల్ చదువుతూ ఉంటారు, వాక్యం వింటూ ఉంటారు. కానీ వాళ్ళ కన్సర్న్ ఏంటంటే వాళ్ళు దేనికోసం చింతపడుతుంటారంటే, అయ్యో మా పిల్లలు ఇట్లున్నారు. కానీ ఈ వాగ్దానం ఎత్తిపట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నేను నీ మాటలు నమ్ముతున్నాను కదా, మరి నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా ప్రభువా, ఇది నిబంధన వాక్కు. ఆయన అంటున్నాడు, నేను నీతో ఈ నిబంధన చేస్తున్నా. నువ్వు వాక్యం చదువుతున్నావు కదా, నీ పిల్లల నోట్లో కూడా నేను ఆ మాటలు పెడతానంటున్నాడు ఆయన. పిల్లరా, ఈ వాగ్దానం ఎత్తిపట్టి మనం ప్రార్థన చెయ్యాలి. దేవుని వాక్యము పాపము నుండి మన బిడ్డల్ని సంరక్షిస్తుంది. అందుకే వాక్యం వాళ్ళకి చెప్పాలి, వాక్యం చదివేటట్లు వాళ్ళని మనం ప్రోత్సహించాలి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9, 10 ఈ 2 వచనాలు మనం చదివితే ప్రియులారా, అక్కడ వాక్యం ఏమంటుందంటే, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. 10వ వచనం, నీ ఎదుట నేను పాపము చెయ్యకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకున్నాను. పిల్లరా, ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో, నువ్వేదైనా చేస్తున్నప్పుడు ఆ వాక్యం నీకు చెప్తుంది, నువ్వు తప్పు చూస్తున్నావు, ఇట్లా చూడొద్దు, ఇలా మాట్లాడొద్దు, ఇలా చెయ్యొద్దు, ఇలా ఆలోచించొద్దు అని ప్రతి నిమిషం ఆ వాక్యము, ఆ మాట మనని కాపాడుతూ ఉంటుంది. ప్రియులరా,
ఆదికాండము 30వ అధ్యాయము 22, 24 వచనాల్లో చూస్తే రాహేలుకు ఒక కుమారుడు పుట్టాడు. పుట్టినప్పుడు ఆమె ఏమన్నది తెలుసా? ఇదిగో దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, నాకు ఒక కుమారుడు పుట్టాడు, ఈయన నా అవమానాన్ని తొలగిస్తాడు, అంటే డిస్గ్రేస్, ఈ అవమానాన్ని తొలగించి నా తల ఎత్తేవాడిలాగా నా కొడుకు చేస్తాడు అని చెప్పి రాహేలు నోటి మాట చెప్పింది ప్రియులారా. అయితే రాహేలు కుమారుడే యోసేపు. యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు పోతిఫర్ ఇంట్లో పనిచేస్తూ ఉన్నాడు. ఆ పోతిఫర్ భార్య అతని మీద కన్నేసింది. పాపం చేయటానికి యోసేపును ప్రేరేపించి వెంటాడి విసిగిస్తూ ఉంటున్నప్పుడు ఆయనకి పాపం చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. అక్కడ అమ్మ లేదు, నాన్న లేడు, అన్నదమ్ములు లేరు, తన ప్రజలు లేరు, ఎవరు లేరు. అయినా కూడా నా దేవుడికి విరోధంగా నేను ఎట్లు పాపం చెయ్యాలి అని చెప్పి తను పాపము చెయ్యకుండా దేవునిలో నిలబడ్డాడు. కారణం ఏంటంటే దేవుని వాక్కుతో యోసేపు నింపబడ్డాడు. ఈరోజు ప్రియ తల్లి, ఎప్పుడు ప్రతి నిమిషం మన బిడ్డలతో మనం ఉండము. అందుకే మనం వాక్యము వాళ్ళు చదవడానికి ఎంకరేజ్ చేస్తే, ప్రోత్సహిస్తే, వాక్యం మనం వాళ్ళకి చెప్తూ ఉంటే వాళ్ళు పాపం చేసే ఒక సమయం వచ్చినప్పుడు ఆ వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు వారికి జ్ఞాపకం చేస్తాడు. చేసి వాళ్ళు తప్పు చేయకుండా అది వాళ్ళకి సహాయం చేస్తుంది. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే ప్రియులారా, భయంకరమైన లోకములో బబులోనులో దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఉన్నారు. ఏదంటే అది తిని తాగి అలా ఉన్నారు. వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారంటే ప్రవాసంలో ఉన్నారు. అంటే యెరూషలేము నుంచి పట్టుకోబోబడ్డారు, కొనిపోబడ్డారు. వాళ్ళు ఒక మహారాణుల్లాగా, రాజుల్లాగా వాళ్ళు అక్కడికి వెళ్ళలేదు. బానిసల్లాగా యుద్ధంలో ఓడిపోయి శత్రువులు వాళ్ళని తీసుకొని వెళ్ళారు. శత్రు శిబిరంలో ఉంటూ కూడా వాళ్ళు తమ్మల్ని తాము అపవిత్రపరచుకోలేదు. ఎందుకంటే దేవుని వాక్కుతో ఆ యవనస్తులు నింపబడ్డారు. వాక్యం పలుకుతుంది 8వ వచనంలో, వాళ్ళు తమ్మల్ని తాము అపవిత్రం చేసుకోలేదంట. ఎవరైతే దేవుని వాక్యంలో ఉంటారో ప్రియులారా, ఆయన వాక్యము మన పాదములకు దీపమై అది మనం నడిపిస్తుంటుంది. ప్రతి నిమిషం ఎవరో ఒకరు చెప్తూ కొన్నిసార్లు ఏంటి తెలుసా, మనం పొడిచి చెప్పాలి పిల్లలకి. అలా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు విన్న ఆ వాక్యము మన బిడ్డల్ని అది నడిపిస్తుంది. కనుక దేవుని వాక్యము మన బిడ్డలు పాపంలో పడకుండా అది వారిని సంరక్షిస్తుంది. కనుక ఈరోజు మొదటిగా తల్లులు సమయం తీసుకోవాలి వాక్యం చదవడానికి. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చెయ్యాలి. ప్రభువా, నా నోటిలో ఉంచిన ఈ మాటలు నా బిడ్డల నోట్లో ఉంచయ్యా, నా బిడ్డల నోట్లో ఉంచయ్యా అని చెప్పి మనము ప్రార్థన చెయ్యాలి. వర్డ్ ఒక ప్రిజర్వేటివ్ అంట. చూడండి, ప్రిజర్వేటివ్ అంటే పాడవ్వకుండా మనం కొన్నిసార్లు ఉప్పు కలుపుతూ ఉంటాం, కొన్నిసార్లు నిమ్మకాయ కలుపుతూ ఉంటాము. ఇలా చాలా రకాల ఫుడ్ ఐటమ్స్లో కూడా పాడు చేయకుండా ప్రిజర్వ్ చేస్తుంటారు, అంటే భద్రం చేస్తుంటారు. పిల్లరా, దేవుని వాక్కు పాపంలో పడకుండా అది మనల్ని భద్రం చేస్తుంది అని వాక్యం తెలియజేస్తుంది. అందుకే యోసేపు పడలేదు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు పడలేదు. ఈరోజు ప్రియ తల్లి, నువ్వు వాక్యం చదువుతుంటే ఆ వాక్యము నీ బిడ్డలని నడిపిస్తుంది. రెండవదిగా మనం చూస్తున్నాము, దేవుని వాక్కు జ్ఞానం అనుగ్రహిస్తుందంట. 2 తిమోతి రాసిన లేఖ 3:15 చదివాం కదండి. తిమోతికి జ్ఞానం ఎక్కడదంటే వాక్యం వల్ల జ్ఞానం వచ్చింది అని పౌలు గారు చెప్తున్నారు. పిల్లరా, కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 98, 99, 100 ఈ 3 వచనాలు మనం చదువుతుంటే అక్కడ వాక్యం ఏమంటుందంటే, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. ఎవరు తోడుగుంటారండి? మనిషి కాదు, అమ్మ కాదు. ఎవరు తోడుగా ఉంటారు? దేవుని వాక్యము మన బిడ్డలకి తోడుగా ఉంటుంది. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, శత్రువుకి మించిన జ్ఞానము అవి నాకు ఇచ్చెను అని భక్తుడు చెప్తున్నాడు. ప్రియులారా, నేను నీ ఆజ్ఞలను ధ్యానించినప్పుడు అవి నా బోధకుల కంటే కూడా విశేష జ్ఞానం ఇచ్చాయి అని భక్తుడు అంటున్నాడు. నీ ఆజ్ఞల పైన నేను లక్ష్యం ఉంచినప్పుడు వృద్ధుల కంటే కూడా ఎక్కువ జ్ఞానము నాకు వచ్చింది అని చెప్పి భక్తుడు అంటున్నాడు. అంటే ప్రియులారా, శత్రువుకు మించిన జ్ఞానము, బోధకుల కంటే మించిన జ్ఞానము, వృద్ధుల కంటే మించిన జ్ఞానము దేవుని వాక్కు మనకిస్తుంది అని మనం వాక్యంలో మనం చదువుతున్నాం. వృద్ధుల కంటే మించిన జ్ఞానం అంటే ఏంటి అండి? వయసు పెరుగుతున్నప్పుడు అనుభవంతో మనకు జ్ఞానం వస్తుంది. అందుకే కొన్నిసార్లు చెప్తాం, అప్పుడు నాకు అంత తెలివి లేదు అంటుంటాం.
వయసు పెరుగుతుంటున్నప్పుడు అనుభవము మనకు జ్ఞానం ఇస్తుంది. పిల్లరా, చదివినప్పుడు బోధకులకు మించిన జ్ఞానము అని భక్తుడు అంటున్నాడు. అంటే బోధించే వాళ్ళు ఎవరండి? జ్ఞానం కలిగితేనే బోధించగలుగుతారు, చెప్పగలుగుతారు. బోధకులకు మించిన జ్ఞానము నాకుంది. వీటన్నిటికి పైగా ఆయన చెప్తున్న ఒక చక్కటి మాట ఏంటో తెలుసా? శత్రువు కంటే మించిన జ్ఞానము నువ్వు నాకు ఇస్తావు. పిల్లరా, ఈరోజు మనతోనే ఉంటూ మనల్ని ఎక్కడ పడగొడతారో తెలియని అటువంటి శత్రువుల మధ్యలో మనం ఉంటున్నాం. మన శత్రువు అపవాది ఎక్కడెక్కడ పడగొట్టాలని చూస్తూ ఉన్నప్పుడు వాడి చేతిలో పడకుండా, శత్రువుల చేతిలో పడకుండా ఆ జ్ఞానము మనల్ని నడిపిస్తుంది. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం మనం చూసినప్పుడు ప్రియులారా, అక్కడ వాక్యం ఏమంటుందంటే, ఈ దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఎక్కడున్నారంటే బబులోను అనే ఒక దేశంలో ఉన్నారు, ప్రవాసంలో ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రియులారా, అక్కడున్న సోదెగాన్లకు కానీ, శకునం చెప్పే వాళ్ళకు కానీ, ఇంకా ఎవరెవరైతే బబులోను జ్ఞానానికి అంటే ఫస్ట్ అన్నమాట, అంటే బబులోను జ్ఞానం అంటే అది మామూలు జ్ఞానం కాదండి. అంత జ్ఞానం ఉన్న వాళ్ళకందరికంటే కూడా వీళ్ళకు 10 రెట్లు ఎక్కువ జ్ఞానం ఉంది అని అక్కడ బైబిల్లో రాయబడి ఉంది. 10 రెట్లు, 10 times more. ఎవ్వరు వాళ్ళని కలిసినా సరే వాళ్ళకు మించిన జ్ఞానం ఉందంట. ఎందుకు ఈ మాట మనం చదువుతున్నామో తెలుసా అండి? ప్రవాసంలో వీళ్ళు ఉన్నప్పుడు శత్రువుల మధ్యలో వాళ్ళు ఉన్నారు. పిల్లరా, లోకంలో మనం బిడ్డలు ఉంటున్నప్పుడు సైతాను మన బిడ్డల్ని వెతుకుతున్నాడు, ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ దొరకాలి అని. అయితే ఈరోజు తల్లులు ప్రార్థన చేయాలి. అదేంటంటే, ప్రభువా, శత్రుకు మించిన జ్ఞానము నా బిడ్డలకు అనుగ్రహించబడును గాక. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని వాక్కుతో వస్తుంది. ప్రభా, ఇర్మియా నోటిని ముట్టినట్టుగా నా బిడ్డల నోటిని ముట్టయ్యా, వారి నోటిలో నీ మాటలు పెట్టు ప్రభువా, నువ్వు దర్శించయ్యా అని చెప్పి ప్రతి తల్లి ప్రార్థన చెయ్యాలి. ప్రియులారా, మన బిడ్డలని దైవ జ్ఞానం కాపాడుతుంది. 1 పేతురు రాసిన లేఖ 1వ అధ్యాయము 23వ వచనం మనం చూస్తున్నాం. ఎంత చక్కటి మాట అంటే ప్రియులారా, అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఏలయన క్షయమగు బీజము ద్వారా కాక, క్షయం అంటే నశించేది, అంటే దేవుని వాక్కు నశించదు ప్రియులారా, అది జీవము గలది, లివింగ్ వర్డ్ అంటున్నాం హెబ్రీ 4:12లో. అది క్షయమగు బీజము ద్వారా కాక సజీవమును శాశ్వతమును అగు దేవుని వాక్కు అని అక్షయమగు బీజము ద్వారా మీరు నూతన జన్మ పొందితిరి అని మనం చూస్తున్నాం. ఎంత మంచి మంచి మాటలండి పిల్లలు. అక్కడ వాక్యం ఏమంటుందంటే, శాశ్వతమైనది, సజీవమైనది, అక్షయమైనదంట దేవుని వాక్కు. ప్రియా సహోదరి, ఈ వాక్కుతో మనం నింపబడితే ఆ వాక్కుతో మన బిడ్డలు కూడా నింపబడతారు. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే వాక్యం ఏమంటుందంటే, దేవుని వాక్కు ఇట్స్ లివింగ్ వర్డ్ అంటున్నాం. అది సజీవమైనదై చైతన్యవంతమైనదై అని అంటున్నాం. 2 అంచుల గల వాడిగల ఖడ్గము గల వంటిది. అది శరీర ఆత్మలను, జీవాత్మలను, సంయోగములను, మూలుగులను దూసుకొని లోపలికి పోతుందని చెప్పి హెబ్రీ 4:12లో మనం చదువుతున్నాం. అంటే వాక్యం వెళ్ళలేని ఒక చోటు లేదు. ప్రియుడా, నువ్వు వాక్యం చదువుతూ ఉంటే, బైబిల్ గ్రంథంలో ఆదికాండంలో మనం చూస్తే యావే వాక్కు భక్తులను దర్శించిందంట. అంటే కొన్నిసార్లు దేవుడు దర్శించాడు, కొన్నిసార్లు వాక్కు దర్శించింది. అంటే దేవుడు వాక్కు ద్వారా మనతో మాట్లాడతాడు. నన్ను కూడా అలాగే పిలిచాడు దేవుడు, తన వాక్కు ద్వారా దేవుడు నన్ను పిలిచాడు. అలాగే మన బిడ్డల్ని కూడా ఆ వాక్కు దర్శిస్తుంది, ఆ వాక్కు మన బిడ్డలతో మాట్లాడుతుంది. ప్రియులారా, మనం చూద్దామండి. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 12వ వచనం ఇట్లా పలుకుతుంది, దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమునైనదై అది పదునైన 2 అంచుల ఖడ్గము కంటేను పదునైనదై జీవాత్మల సంయోగ స్థానము వరకు, కీళ్ళు మజ్జు కలియు వరకును అది ఛేదించుకొని పోగలదు. మానవుల హృదయములందలి, అండర్లైన్, ఆశలను ఆలోచనలను అది విచక్షింపగలదు అని మనం చూస్తున్నాం. చూడండి, మన బిడ్డల ఆలోచనలు మనకు తెలుస్తాయా? వాళ్ళ ఆశలు మనకు తెలుస్తాయా? ఓన్లీ వాళ్ళ మాటలే మనకు తెలుసు. కానీ దేవుని వాక్యం ఏమంటుంది అంటే,
ఒక తల్లిగా మనము దేవుని వాక్కుతో నింపబడినప్పుడు ప్రిలరా, ఆ వాక్కుతో దేవుడు మన బిడ్డల్ని కూడా ఆయన దీవిస్తాడండి. అదే దేవుడిస్తున్న వాగ్దానం ప్రిలరా. దేవుని వాక్యము ఒక సలహా కాదు, ఇది అడ్వైస్ కాదు ప్రిలరా, ఇది తరతరముల వరకు అది నిబంధన. అందుకే మనం చదవం ద్వితీయోపదేశకాండం 7:9 మనం చదువుతున్నాం, తరాల వరకు ఆయన నిబంధన చేస్తున్నాడు అంటే ఇప్పుడు మామూలుగా మనం కొంతమందికి అడ్వైస్ చేస్తుంటాం, ఒక చిన్న సలహా ఇస్తాం. ఇది సలహా కాదండి, జీవము కలిగిన వాక్కు, లివింగ్ వర్డ్ అని మనం చూస్తున్నాం. అంటే ఒక తల్లిలో ఉన్న ఆ వాక్కు బిడ్డలో కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రిలరా, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8, 9, 10, 11 వచనాలు మనం చూస్తుంటే అక్కడ వాక్యం ఏమంటుందంటే, ఆకాశం నుండి హిమం వచ్చి భూమిపైకి వర్షం వచ్చి విత్తువాడికి విత్తనము ఎట్లా ఫలింపజేస్తుందో అలాగే నా నోటి నుండి వచ్చు ప్రతి వచనము ఆయన సంకల్పము మన లోపల నెరవేరుస్తుందంట. దేవుని వాక్యము నిష్ప్రయోజనముగా అది వెనుకకు మల్లదు అంటుంది. నిష్ప్రయోజనం అంటే కొన్నిసార్లు మనం కొంతమందికి ఎంత చెప్పినా సరే యూజ్ ఉండదండి, వేస్ట్ అది. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడతాం కొంతమంది కోసం, అదంతా వేస్ట్ అయిపోతుంది ప్రిలారా, అంటే అది నిష్ప్రయోజనం అయిపోతుంది. కానీ దేవుని వాక్కు ఒక్కసారి బయలు వెళితే ప్రియ తల్లి, ఈ వాక్యం నువ్వు జాగ్రత్తగా వినాలి. అంటే మనం ప్రార్థన చేస్తుంటాం కదా, వాక్యం ఎత్తిపట్టి మన బిడ్డల కోసం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు చాలాసార్లు మనం ఏమనుకుంటామంటారా, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను కదా, నా బిడ్డలు ఎలా ఏంటి అని రకరకాలుగా మనం అనుకుంటుంటాం. కానీ వాక్యం ఏం పలుకుతుందంటే, యెషయా గ్రంథము 55వ అధ్యాయము ఈ వచనం ఒకసారి మనం చూద్దామండి. ఎందుకంటే ఇది మనకు విశ్వాసం కలగజేస్తుంది, ఇది మనని బలపరుస్తుంది ప్రియులారా. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, ప్రభువు వాక్కు శక్తిగలది అని హెడ్డింగ్ చూస్తున్నాం మనం. వానయు మంచియు ఆకాశం నుండి దిగివచ్చి ఎచ్చటకి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరును మొలిపించి పంట పండించునో ఆ రీతిగానే నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును, నేను ఉద్దేశించిన కార్యమును సాధించును. ప్రియబిడ్డ, దేవుడు మాట పలకగానే ఎలా సర్వసృష్టి కలిగిందో అలాగే తల్లి దేవుని వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తుంటే ఆ వాక్కు నీ బిడ్డల్ని దర్శిస్తుంది, ఆ వాక్కు నీ బిడ్డల దగ్గరికి వెళ్తుంది. దేవుని వాక్కు నిష్ప్రయోజనం కాదు. ఈరోజు ఇక్కడికి వాక్యం చెప్పడానికి రావడానికి ముందు నేను ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన ఏంటంటే, ప్రభువా, ఎవరెవరైతే ఈ వాక్యాన్ని చూస్తున్నారో, తల్లి ప్రార్థన అనే ఈ కార్యక్రమాల్లో ఉంటున్నారో ప్రభా, మరియ తల్లి శుభవచనం చెప్పినప్పుడు ఎలిజబెత్తమ్మ పైకి ఆత్మ దిగి వచ్చినట్లుగా ఇది వీక్షిస్తున్న ప్రతి ఒక్క తల్లి మీదకి నీ ఆత్మ దిగివచ్చునుగాక, నీ ఆత్మ పంపయ్యా అని చెప్పి నేను ప్రార్థన చేసి వచ్చాను. విశ్వాసంతో నేను చెప్తున్నాను ప్రియ తల్లి, ఈ వాక్యము మీరు వింటుండగా దేవుని ఆత్మ మిమ్మల్ని పట్టుకుంటాడు. ఆయన వాక్కుతో మీరు నింపబడతారు, ఆయన ఆత్మతో మీరు నింపబడతారు. ఎందుకంటే నేను ఈ వచనాన్ని 100% నమ్ముతాను. మనం వెళ్ళలేని చోటకు దేవుని వాక్కు వెళ్తుంది, మన బిడ్డల్ని ఆ వాక్కు దర్శిస్తుంది, ఆయన సంకల్పం నెరవేరుస్తుంది. పిల్లలు అక్కడ చక్కటి మాట, ఆయన ఉద్దేశించిన కార్యములని ఆ వాక్కు సాధిస్తుందంట. పిల్లలు ఏం చెప్తారు తెలుసా, ఎందుకమ్మా ఊరికే సాధిస్తున్నావు, ఊరికే ఎందుకు చెప్తావు, ఎందుకు విసిగిస్తావు అంటారు. ఒక తల్లిగా నువ్వు బిడ్డల్ని సాధించాల్సిన అవసరం లేదు. నువ్వు ప్రార్థన చేయి, మోకరించు, చేతులెత్తు, ప్రభువా ఈ వాక్కుతో నా బిడ్డల్ని నింపయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్కు వారిని దర్శిస్తుంది, దేవుని చిత్తం వాళ్ళ లోపల అది సాధిస్తుంది. ఆమేన్. పిల్లరా, ఏదో తల్లులు కొన్నిసార్లు ఒకరోజు ఒక సహోదరి చెప్తుంది, అక్క ఇది మా అమ్మ జ్ఞాపకం అక్క అంటుంది. వాళ్ళ అమ్మ లేదు, సో ఇది మా అమ్మ జ్ఞాపకం అక్క అంటుంది. ప్రియ తల్లి, నువ్వేదో ఒక లోక సంబంధమైన జ్ఞాపకం విడిచిపెట్టే ఒక తల్లిలాగా కాదు. దేవుని వాక్కు నీలో ఉంటే తరతరాలకు నీవు ఒక జ్ఞాపకంగా నిలబడతావు, తరతరాలకు నీవు ఒక దీవెనగా నిలబడతావు. ఈరోజు చదువులలో మనకు ఎంత శ్రద్ధ మన బిడ్డల పట్ల చూపిస్తున్నామో, దేవుని వాక్యాన్ని కూడా చదవటానికి మనము వాళ్ళ అట్లా ప్రోత్సహించాలి. కనుక ఈరోజు విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని యెషయా గ్రంథము 59వ అధ్యాయము 21వ వచనము
విశ్వసిస్తూ క్లెయిమ్ చేస్తూ మనం ప్రార్థన చేద్దాం. మొదటిగా మనం దేవుని వాక్కుతో నింపబడాలి. ఆ వాక్కు ఎత్తిపట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ వాక్కు మన బిడ్డల్ని దర్శిస్తుంది. అబ్రహామును దర్శించిన వాక్కు మన బిడ్డల్ని దర్శిస్తుంది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రము నాయన, గనుడా, పరిశుద్ధుడా నా తండ్రి, నీకు వందనాలయ్యా. యెషయా గ్రంథం 59:21 ప్రకారము నా తండ్రి నేను ప్రార్థిస్తున్నాను. అయ్యా, నువ్వు మాతో నిబంధన చేసిన దేవుడవు నా తండ్రి. ప్రతి తల్లిని ఇప్పుడు దర్శించమని అడుగుతున్నాను నాయన. అయ్యా, మా నోటిలో మీ మాటలు ఉంచమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, శాపవచనాలు కాదు, బూతులు కాదు, పనికిరాని మాటలు కాదు, సాధింపు మాటలు కాదు ప్రభువా. అయ్యా, ఔషధం వంటి మాటలు పెట్టండి. దీవెనకరమైన మాటలు ప్రతి తల్లి నోటిలో మీరు పెట్టమని అడుగుతున్నాం నాయన. ప్రతి తల్లి ఇప్పుడు ఏకీభవించి ప్రార్థిస్తుండగా నాయన, తరాలకు దీవెనగా అయా లోయిలాగా ప్రతి తల్లి మార్చబడునుగాక, తరాలకు దీవెనకరంగా మార్చబడుదురుగాక నాయన. నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా, మా బిడ్డల్ని మీరు దర్శించమని అడుగుతున్నాం. అయ్యా, వాక్యం చదివే శ్రద్ధ లేదు, వాక్యం అంటే దేవుడు అంటే ప్రభువా. అయ్యా, శ్రద్ధ లేకుండా నీ నుండి దూరంగా ఉన్నారేమో నా తండ్రి. ప్రభువా, ఇప్పుడే నా తండ్రి నీ వాక్కు మా బిడ్డలని దర్శించునుగాక తండ్రి. అయ్యా, వాళ్ళకి జ్ఞానం అనుగ్రహించునుగాక, పాపము నుండి నీ వాక్యము కాపాడునుగాక. అయ్యా, రక్షణార్థమైన జ్ఞానం వారికి అనుగ్రహించబడును గాక. చేతులెత్తి పేరు పేరున మీ బిడ్డల్ని దేవునికి చేతిలోకి సమర్పించండి. హల్లెలూయా, 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 గ్లోరీ జీసస్. అయ్యా, అయ్యా, మా బిడ్డల్ని మీకు అర్పిస్తున్నాం నాయన, నీకు స్తోత్రం. వారిని మీరు దీవించండి, నీ వాక్కుతో నింపమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, యెషయా గ్రంథం 59:21 ప్రతి తల్లి జీవితంలో అది నెరవేర్చబడనుగాక. తరాలకు మీరు ఆశీర్వాదకరంగా మారుదురుగాక. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.